ఒకసారి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఆయన స్థానిక ఎమ్మెల్యే. సార్ నమస్తే. భయ్యా బాగున్నారా అన్న? అన్న ఏం లేదు, మేము ఈ టెంపుల్ దగ్గరకు వచ్చినాం, ఇదేదో కూలగొట్టి విగ్రహం ధ్వంసం చేసిరు కదా, ఏందన్నా ఇష్యూ ఏందన్నా? మీరు ఇప్పుడు ఈ మొత్తం చదును చేస్తున్నారు కదా బ్యాక్ సైడ్, ఏంటి అసలు ఇష్యూ ఏంటిది? అసలు ఈ భూమి రెవెన్యూ రికార్డ్స్ లో అయితే దేవుని మాన్యం భూమి అనే ఉంది, 5 ఎకరాల 10 గుంటలు. దేవుని మాన్యం ఉన్నది అనేది మీరు అంటున్నారు కదా, ఉంటే ఒకసారి కాపీ చూడు. ఒక నేను 2009 లో నాకు కూడా చూసాను, నేను కూడా 2009 లో ప్రభుత్వ భూమి అనే ఉన్నది, కానీ అందులో ఒక దాంట్లో కింద ఇట్లా రాస్తున్నది ఏది పానీలో చూసాను నేను. 1 ఇయర్ ముందు ప్రభుత్వం అనే వచ్చింది, తర్వాత ప్రభుత్వం అనే వచ్చింది. ఓకే, వాస్తవానికి వీళ్ళందరూ పార్టీలకు అతీతంగా నా దగ్గరకు వచ్చారు. మీకు అల్ల గనక ఏది దేవాలయంది గనక అయితే ఎవ్వరు చెప్పినా ఆగది, దేవాలయానికే ఉంటది. ఓకే, దేవాలయంది కాకపోతే మనం అది నేను చేయలేదు అని క్లియర్ చెప్పిన. మేము వారం రోజుల విగ్రహం పెడదాం అనుకుంటానమన్నా అన్నారు. అయితే మీరు ఇది తెలుసుకున్నాక పెట్టుకుంటే బాగుంటది కదా అని నేను అన్నాను. అన్నాక సాయంత్రం నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ 1 వీక్ కిందనే విగ్రహం పెట్టి వచ్చిందట. నాకు చెప్పలేదు అది కూడా. ఓకే, పర్వాలేదు చెప్పలేదు కదా. నేను కలెక్టర్ గారిని, అటు వీరిని, ఎంఆర్ఓని, ఆర్డీఓని అన్ని తెలుసుకునే లోపట్టే ఇది ప్రభుత్వ భూమి సార్, ఇది ఎట్టి పరిస్థితులు అది కాదు, ఇచ్చింది కాదు, ఇది మీరు 1 ఇయరే వచ్చింది. అందులో కూడా ఎవరో రాసినట్టున్నదల్లా ముందు ప్రభుత్వంది వెనక ప్రభుత్వందే ఉన్నది అని అంటే, నేనన్నా గుడి ముందు మరేమన్నా ఉండేది ఉంటే కూర్చొని మాట్లాడి దాని గురించి ఏదైనా ఉంటే కొద్దిగా గొప్ప గుడి ఇస్తే అయిపోతుంది కదా అని నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత నా దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు, పోయిన వాళ్ళు లేరు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇది ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళు ఎంటర్ అయ్యి దేవుడు మాన్యం భూమి అంటున్నారంటే అది వేరే లైన్ ఉంటుంది, కానీ దేవుడు మాన్యమైన ప్రజలదే, ప్రభుత్వ భూమి అయినా ప్రజలదే. సరే, ఇప్పుడు ఇందులో వేరే ఏమన్నా వేరే అంటే వేరే పర్సనల్ ఎవరైనా వ్యక్తి ఎంటర్ అయితేనేమో సరే ఆయన కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. లవ్ గారు మంచిగా వినండి. ఇలా నేను ముస్లింలకి వెళ్ళి 2 హిందువులకి వెళ్ళి 2, క్రిస్టియన్స్ 2 కమిటీ వేద్దాం అనుకుంటాను ఇట్లాంటి వాటి మీద. ఎందుకంటే మేము గుళ్ళకి ఇచ్చినన్ని డబ్బులు తీసుకొచ్చి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇయ్యలే నాకు తెలిసి. కానీ ఇవాళ ఈ చిన్న విషయంలోనే ఇట్లాంటివి పెట్టుకొని వీటి టోటల్ గా మేము దేవుళ్ళకి ఏదో వ్యతిరేకమో లేకపోతే ఇంకెవరికో గుర్తు, మేమేం ప్రభుత్వాలు వీళ్ళకి ఇలా టిఆర్ఎస్ నాయకులు పోయి మాట్లాడిన రఘు గారు ఒకటి ఏమంటారు, ప్రభుత్వాలకు ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడదామని చూస్తానమాట. దానిని వాళ్ళకి బుద్ధి ఉన్నదా? అదే పక్కకున్న టైర్ రిటైరింగ్ ఫ్యాక్టరీ తీసుకుపోయి చెప్పిండ్రు దుర్మార్గులు 35 ఏళ్ళు 40 ఏళ్ళకు అన్నుకొండ బస్ డిపో దగ్గర తీసుకుపోయి బస్ డిపో దగ్గర ఎదురుగా ఉన్నది కమర్షియల్ చెప్పారు. ఈ ఎదవలు 60 మంది ఉన్న ఎంప్లాయీస్ ఉన్న టైర్ రిటైరింగ్ ఫ్యాక్టరీ 10 మంది ఉన్న కరీంనగర్ లో ఉన్నదాన్ని తీసుకుపోయి చెప్పిండ్రు. మేము 1 సంవత్సరం కేరి అదనంగా డబ్బులు కేటాయించి ప్రభుత్వ జాగాలు ఎక్కడుంటే అక్కడ ఫెన్సింగ్ పెట్టిస్తున్నాం. ఇది కొత్తగా ఒక్కదాని గురించి పెట్టింది కాదు. మీరు ఉన్న కారణం ఎదురుగా ఉన్న గుట్ట ఉన్నది ఒకటి, ఏది మన జూ పార్క్ ఎదురుగా దానికి పెట్టినాం, స్టేడియం ఎదురుగా దానికి పెట్టినాం, ప్రతి దగ్గర పెట్టుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఈ పాత బ్యాచ్ ఉన్న ముఠా ఉన్నది ఒకటి, దొంగల ముఠా. ఇది ప్రధాన ల్యాండ్ కబ్జాలు చేసుకుంటే తిరిగటే పోలీస్ గ్రౌండ్, పబ్లిక్ గార్డెన్ తప్ప ఏమి మిగిలలే. ఇప్పుడు నా పాయింట్ సార్ నా పాయింట్ ఒకటే, ఇప్పుడు మరి ఇంత యుద్ధ ప్రాతిపదికన మట్టి తెచ్చి ఇందులో నింపేసి ఇంత హడావుడి చేయాల్సిన అవసరం ఏముంది? అది ఇవాళ చేసేది కాదు రావు గారు. మీరు కొద్దిగా అన్నిటి గురించి జిల్లాల ఈ ఒక్క పాయింట్ గురించి తీసుకోకండి. ఈ ఒక్క పాయింట్ కూడా మేము వ్యతిరేకం కాదు. కూర్చొని మాట్లాడితే కలెక్టర్ గారి దగ్గర మీకే ప్రూవ్ అవుతుంది. నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు అవతల ఇంత ఇష్యూ అవుతున్నది, కూర్చోబెట్టి మాట్లాడి డిస్కస్ చేసే బదులు ఇప్పుడు ఇక్కడ వర్క్సే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు కదా, ఇంకా ఇష్యూ ఫ్లేర్ అప్ అవుతుంది కదా. ఆ ప్రయత్నం ఎందుకు జరుగుతలేదని వీళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ రాలే. ఒకటి, రెండోది దాన్ని వాంటెడ్ రాజకీయం చేయాలి గురించి పరిష్కారం చూడట్లే. ఇప్పుడు ప్రజలకు ఏముంటది సార్ రాజకీయం? సార్ అవతలి పార్టీ వాళ్ళకి రాజకీయం ఉండొచ్చేమో. కాదు, దీని వెనక ప్రజలు కాదండి. మీకు అదే వచ్చింది రావు గారు. మీరు ఉండండి, ముందు ఉండండి. మీరు ఎక్కడ కలెక్టర్ గారి దగ్గర రండి, పోదాం, మనమే పోదాం, రండి.
2 నిమిషాలు పరిష్కారం చేద్దాం ఆ ఆలోచన లేదు. మాట్లాడమని ప్రొవిజన్ ఉండదు. వారు అలా బీజేపీ టీఆర్ అభివృద్ధి అంటే వాళ్ళకి తెలియదు. ఎంతసేపు వీళ్ళు దేవుళ్ళ పేరు చెప్పుకొని బతకడం తప్ప దేవుని మాకు లేదండి. ఇవాళ మాడ వీధులు చూడుకొని భద్రకాలం వారు మాడ వీధులు 30 కోట్లు పెట్టి తెచ్చినండి. నేను ఇన్ని గుళ్ళకి ఇంత డెవలప్ చేసుకుంటూ వచ్చిన నాకేమైనా ఇది ఉంటుందా? మరి ఇప్పుడు ఇక్కడ విగ్రహం ఎందుకు తీసేసారు సార్? 3 ముక్కలు చేసిరో, ముక్క అటుపాటు వేసిరో, ముక్క ఇటుపాటు వేసిరో అని ఎవరన్నా విగ్రహాన్ని ముక్కలు చేస్తారా అని మీరు మరి ఇప్పుడు ఏం విగ్రహం లేదు కదా సార్? ఆడ ఉన్న విగ్రహం ఎటుపోయింది? వీళ్ళు విగ్రహాన్ని తీసి 144 సెక్షన్ పెట్టిండ్రు అంటే నేనన్నా కాదమ్మా, దానికి వాళ్ళ మాన్యం ల్యాండా ప్రభుత్వ ల్యాండా అంటే ప్రభుత్వ ల్యాండ్ అని క్లియర్ గా మొత్తం డాటా తయారు తీసిండ్రు. అది అక్కడ కూడా కొందరికి తెలుసు. దానింటో ఒక్కరిద్దరు కొందరు వెనుక ఉన్న వాళ్ళ గురించి దొంగల గురించి నేను ఎట్లా చెప్పాలో అర్థం కావట్లే. వాళ్ళు దీన్ని కబ్జా షాయంపేట ఏరియాలో ల్యాండ్స్ కబ్జా చేసిన దొంగల ముఠ ఒకటి ఉన్నది, పాత ముఠాది. దాంట్లో పేరు ప్రఖ్యాతులు గాయించిన ముఠాది. దాని వెనుక ఉన్నారండి కొందరు. ఇలా పాప నిజమైన భక్తులకు తెలియదు. నిజమైన భక్తులకు ఏమంటున్నా నేను హామీ ఇస్తున్నా, అక్కడ గుడిని తప్పకుండా ఇన్ని గజాల ఇదా అదే అని అడిగి ఒకవేళ మాన్యం కనుక అయ్యేది ఉంటే మొత్తం మాన్యానికే చెందదండి. మాన్యం కాకపోతే గుడికి ఏం చేయాలని పరిష్కారం చూపించారు. ఇప్పుడు ఇంకొకటి సార్, ఇప్పుడు మేము పరిశీలిస్తే 2 గుళ్ళు ఉన్నాయి సార్. జనం వస్తారని అయితే మీకు కూడా తెలుసు కదా, అన్నదానం చేస్తారు, అక్కడ గిన్నెలు ఉన్నాయి, ఆ వ్యవహారం మీరు కూడా వచ్చినారు కదా, వందల మంది ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఆ 2 గుళ్ళు కాకుండా ప్లేస్ ఇది తప్ప ఇక వేరే లేదు కదా సార్. మరి ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు దీనికే కేటాయించవచ్చు కదా. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అని అనుకుందాం, ప్రజలు అడుగుతున్నారు. ఒక్క నిమిషం అండి, గవర్నమెంట్ ల్యాండ్ దేనికి కేటాయించాలని వీళ్ళు డిసైడ్ చేసినవేనా? మనం కూర్చోడం గవర్నమెంట్ అనేది కలెక్టర్ వ్యవహారం అనేది ఏం అవసరం లేదా? మనం ఏం అవసరం లేకుండా మనం ఎవరి వాళ్ళు కేటాయించుకుంటా పోదామంటారు. అదే అంటున్నా సార్, ఆ ప్రయత్నం జరుగుతలేదు కదా అంటున్నారు వీళ్ళు. లేదు, ప్రయత్నం ఎందుకు జరగదండి? మేము చేసే ప్రయత్నం ఎట్లా తెలుస్తుంది వీళ్ళకు? రాజకీయం చేయాలనుకున్న వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది దీని గురించి? అందులో సార్ ఇంకొకటి, ఇది మొత్తం బండి కదా సార్ ఇదంతా. ఇప్పుడు మీరు మన ఇంత హైట్ లో నిలబడి ఇంత మట్టి పోసారు కదా, ఇది మొత్తం డౌన్ స్ట్రీమే కదా. పక్కన ఉన్న బిల్డింగ్ కూడా ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్లే వస్తాయట. ఆ పక్కన ఏదో కుల సంఘాలకు ఇచ్చినట్టున్నారు పోయిన గవర్నమెంట్ హయాంలో. మనం ప్రాక్టికల్ గా పోదాం. ఇది మనం ఒక నేను ఎమ్మెల్యే కాదు, మీరు విలేకరి కాదు, ఒక ప్రాక్టికల్ గా కూర్చుందాం అంటే కూర్చుందాం, మాట్లాడదాం. దానికి మీకు అన్నిటి మీద చెప్తా. దానికి పరిష్కార మార్గం కూడా ఉన్నది. కానీ రాజకీయమే చేయాలనుకుంటే పరిష్కార మార్గం రాజకీయంతో చెప్పవలసి వస్తుంది. సరే, ఇప్పుడు బాధ్యత మీదే, మీరే ఎమ్మెల్యే, ఎవరి గురించి ఆలోచించాల్సిన అక్కర్లే, మీరే పరిష్కరిస్తే అయిపోతుంది. నేను పరిష్కారం చేయడానికి సహకరిస్తే కదా. ఎవరు సహకరించినప్పుడు నేను ఏం చేయాలి? ఎవరు ఎజెండా వారిదే ఉన్న పెట్టుకున్నారు. ప్రజలకైతే ఎజెండా ఉండదు సార్. ప్రజల నుంచి 10 మందిని కమిటీ పెట్టండి, ఏముంది? ప్రజలకు పెట్టుకునేది ఉంటే పరిష్కారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేనేమని చెప్తున్నా, ఎవరా ప్రజలు, ఎవరు రావాలి, ఎవరి దగ్గరికి పోవాలి, నేను రావాలన్నా వాళ్ళు వస్తారా అనేది ఉండాలి. ప్లాట్ఫామే లేదు కదా దానికి. ఇప్పుడు ప్లాట్ఫామ్ మీరే చేయాలి సార్. మీరు ఎమ్మెల్యే కాబట్టి మీరే చేయాలి. ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అవుతున్నది, అలా గుడికి ఆ 2 గుళ్ళకి ప్లేసే లేదు అక్కడ. రేపు అన్నదానం కానీ ఇంకేదైనా ప్రోగ్రామ్ చేస్తే ఈ భూమి తప్ప వాళ్ళకి అవకాశమే లేదు కదా. ఇంకా మీకు కూడా తెలుసు కదా. ఆర్గ్యుమెంట్ నేనేం చేయట్లేదు అన్న, నేను అడుగుతున్నాను అంతే. నేను ఆర్గ్యుమెంట్ చేయట్లే. నేను ఒకటి అడుగుతా చెప్పండి. 200 కోట్ల రూపాయలు వచ్చి 3 నెలలు అవుతుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలి, జాగా దొరకలేదు. వరంగల్ ప్లేసే లేదా అన్న? దొరకలేదు. అన్ని దిక్కుల వర్క్ స్టార్ట్ అయినాయి, నా దగ్గర దొరకలేదు. ఈ పాత ఉన్న దొంగల ముఠా ఉన్న చూసినా సోకాలు నేను చెప్తాను, డైరెక్ట్ చెప్తాను. పాత వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే టీము మొత్తం ఎక్కడికక్కడ నాలాల కాడికెళ్ళి కబ్జాలు పెట్టి దోసుక తిన్న బ్యాచ్ ఇది. వాళ్ళు అడ్డికి పోసారు 35 ఏళ్ళు 40 ఏళ్ళు లీజులకు ఇచ్చి, 35 ఏళ్ళు 40 ఏళ్ళు లీజులకు ఇచ్చి ఇలా వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రెస్ మీట్ విచిత్రం అనిపించింది. లేపేయండి సార్, మరి కబ్జా చేస్తా భూమి లేపేసి లాగేసేయండి. ఎంతసేపు అన్ని గుంచుతాను సార్, అన్ని గుంచుతున్నా. అసెంబ్లీలో మాట్లాడినా కదన్నా, నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడినా కదన్నా. నాకు సహకరించండి దయచేసి. జిల్లా అభివృద్ధికి 5 ఏళ్ళున్నా నాకు సహకరించండి. నేను ఎక్కడైనా కబ్జా పెట్టుడో తప్పుడు పని చేసినో ఇంకేదైనా చేస్తే బట్టలు ఇప్పన్నా అక్కడనే. కానీ దయచేసి ఎవరే కానివ్వండి, మనం దేవుడు అంటే అందరికి భక్తి ఉన్నది, అందరికి ఇది ఉన్నది అన్న, ఎవరికి లేదు. నేను ఇప్పుడు కూడా మీ ముందు అంటానా రఘుభాయ్ వ్యక్తిగతంగా దీనిని ఒకవేళ మాన్యం కనుక అయితే 100% మాన్యాన్ని చెందుతుంది. కాకుండా దేవునికి ఎంతో తీరుగా చెయ్యాలనే ఆలోచనతో కలెక్టర్ గారి దగ్గర కూర్చోవాలి. నేను ఒక ఎమ్మెల్యే అంటే నేను సంతకం పెడితే అయ్యేది కాదన్నా. అదొక సిస్టమ్ ఉంటుంది, మీకు తెలియదు ఏమున్నది. దేవాదాయ శాఖ మంత్రి కూడా వరంగలే. ఎక్కడ ఏదైనా కూర్చొని టప్ప ఎటు పడితే అటు ఇవ్వడానికి ఇది ధర్మశాస్త్రం కాదు కదా. నా పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ విగ్రహం పెట్టిన తర్వాత సరే పెట్టిర్రు, అయిపోయింది, సమస్య
పరిష్కారం అయిన తర్వాత దాన్ని కదిలిద్దామని ఆలోచన ఉండాలా. మీ ఈ 144 సెక్షన్ ఉంది కానీ తీసేస్తే ఎట్లా? అది తీసేది కాకుండా అది ఒకవేళ అది రోజు రేపు ప్రతి ఒక్కరు ఒక తీసుకుపోయి విగ్రహాన్ని పెట్టు దాన్ని ఇదే అని అందరు ఎందుకు పెడతారన్న సంబంధం లేకుండా పెట్టరు కదా. ఇప్పుడు నా వాడలనే పెట్టిందన్నా, ఎక్కడో కాదు, నా వాడల పార్క్ ప్లేస్ అది. ఇప్పుడు లేఅవుట్ చేసినప్పుడు ఒక పార్క్ ప్లేస్ ఇస్తారు కదా, దానికి ఒక పార్క్ ప్లేస్ గుడిని తీసుకొచ్చి పెట్టాడు వినాయకుడిని. ఇంకో పార్క్ ప్లేస్ టిఆర్ఎస్ ఆఫీసే కబ్జా పెట్టిందన్నా, 200 కోట్ల ప్రాపర్టీ. ఈ 200 మాట నా క్యాంప్ ఆఫీస్ పక్కకు మీరు దయచేసి రండి, ఇంత భూమ పెడితే తినుకుంటా మాట్లాడదాం. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే అది ఇస్తాన్నా. అలా మీరు కన్విన్స్ కాకపోతే నేను ఏది చెప్తా చేయడానికి సిద్ధంగా ఉన్నా. రైట్ అన్న. ఏదైనా ఇప్పుడు ఒకవేళ ఏ భూమి అయినా సరే ఇప్పుడు ఈ గుడికి భూమి లేదు, గుడికి కేటాయించేలాగా చేయండి. అది మీ బాధ్యత, అది మీ బాధ్యత. దయచేసి ఇలా ఉన్నాను ఉండండి, ఇలా భోజనం రాకరాకు వచ్చిన భోజనం చేసి పోదామన్నా ఆడ కలెక్టర్ గారి దగ్గర కూర్చున్నాం, సమస్య పరిష్కారం చూడటానికి ముందుంటా అంటున్నా. ఓకే, కానీ దాన్ని రాజకీయాలు చేయొద్దని చెప్పండి అన్న, దయచేసి మంచిది కాదు అది. 200 కోట్ల రూపాయలు బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి స్కూల్ ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ స్కూల్ ధీటిగా ఉండే దానికి జాగ లేకుండా చేసిండన్న కర్మ. ఏదన్నా దీని మీద మీరు కూడా వాళ్ళకు కూడా చెప్పండి అన్న. నాకు మీ తరఫుకి వెళ్ళి చెప్తారా, ఒక ఫ్రెండ్ గా నేను చెప్తారా తెలియదు, కానీ వాళ్ళని సమస్య పరిష్కారానికి కూర్చుందాం. ఇప్పుడు చర్చ ఎటు దాకా పోయిందంటే నాయన రాజేందర్ రెడ్డి ఇది భూమి అంతా లీజు తీసుకుంటే పెద్ద కాంప్లెక్స్ చేస్తారని కూడా చర్చ జరుగుతున్నది బయట. కుటుంబం నాశనం అయితే తీసుకున్నా నా కొడుకు విన్నారా అన్న, నేను కనీసం బిజినెస్ చెయ్యవరం కదా. నేను నాకు తెలుసో 10 ఏళ్ళైంది ఈ నా కొడుకులు నన్ను అందరు గోసపుచ్చుకుంటే బిజినెస్ లో వదిలిపెట్టి హైదరాబాద్ లో పెట్టుకున్నాయి అన్న. నేను గీడ ఎవడైనా కనుక భూమి తీసుకున్నాడు అయితే రాజకీయ నాయకుడు నేను చెప్తానా. మా దాంట్లో నేనున్నన్ని రోజులు వేరేవాడికి ఇయ్యనియ్యా. ఇక మీకు ఇంకోటి కూడా చెప్తాను ఇవాళ ఓపెన్ గా. ఎయిర్పోర్ట్ వస్తుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, ఈ కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది, దాని తగ్గట్టు తాజ్ గ్రూప్స్ వాళ్ళకు హోటల్ 7 స్టార్ కి ఇవ్వాలనే ఆలోచన స్థాయిలో వచ్చింది. తాజ్ గ్రూప్ కన్నా ఇప్పుడు నేను నిలబడ్డ భూమి మొత్తం 8.5-9 ఎకరాలు. ఓకే, 9 ఎకరాలు తాజ్ గ్రూప్స్ కు, కన్వెన్షన్స్ కు, వీటన్నిటికి పెట్టి ఒకటి డెవలప్ చేయాలి. ఇది ఒక పెద్ద హోటలే లేదు. రామప్ప ఇదంతా టూరిజం పెరుగుతుంది కదా. కరీంనగర్ ఇక్కడ ఏది మన కరీంనగర్ ఖమ్మంలో ఉన్నది మనకు లేదు. ఆ సోయి లేదు. ఎంతసేపు రాజండి తీసుకుంటారు, రాజండి అల్లుడికి ఇస్తాడు అని. అమ్మ ఇన్ని రోజులు 2.5 ఏళ్ళు అయితే ఒక్క దగ్గర ఎలిగేషన్ రూపాయి తీసుకున్నది ఒక్క దగ్గర. పాపం దానికి వస్తాడని అంటేవాడు ఎవడని అంటే తాజ్ కి ఏమైనా ప్లాన్ చేస్తారా మరి? అట్లాంటిది ప్రపోజల్ ఉందా? లేదన్నా, 4-5 పెట్టిన. ఒకటి తాజ్ గ్రూప్స్ కానీ ఏదైనా పెద్ద మల్టీనేషనల్ కంపెనీ వస్తే ఇవ్వాలని ఒకటి. రెండోది ఏం చేస్తామంటే ఇప్పుడున్న కూడా ఆఫీస్ ఉన్న చూసిండ్రా అన్న, అశోక్ హోటల్ బ్యాక్ సైడ్. ఓకే, దానిని వెకేట్ చేసి కాలేజీలకు షిఫ్ట్ చేస్తే అది 400 కెపాసిటీ సాఫ్ట్వేర్ కి వస్తున్నది. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని ఏదైనా ఇన్వైట్ చేద్దాం. సిటీ సెంటర్ లో ఉంటే మడికొండలో ఉంటే రావట్లే ఎవరు అని అది ఒకటి పెడదాం. లేదంటే ఈ 8.5 acres లో కంప్లీట్ సాఫ్ట్వేర్ ది హై ఎండ్ మన ఇవి పెడదామని. కట్టించిస్తే వాళ్ళు వస్తారు కదా, సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి కదా కట్టి. సరే అన్న, మాట్లాడదామన్నా జర జూడూరు జరా. ఓకే, యా మళ్ళీ వస్తాం మేము. థ్యాంక్ యూ రఘుభాయ్. తప్పు చెయ్యా, నేను తప్పు చెయ్యన్నా, నిజంగా చెప్తాను చెయ్యా. చేసిన రోజు నన్ను బట్టలు ఇప్పటి దగ్గర దూరం చూడకండి. తప్పకుండా. థ్యాంక్ యూ. సో ఇది ఎమ్మెల్యే చెప్తున్న మాట. ఇది గవర్నమెంట్ ల్యాండా, మన్యం ల్యాండా అంటే కొంత వివాదం ఉన్నది. కానీ దీని సమస్య పరిష్కారం కోసం ఎవరు ముందుకు రావట్లేదని అంటున్నారు ఆయన. కానీ బాధ్యత తీసుకోవాల్సింది ఎమ్మెల్యే అన్న విషయం ఆయన ఖచ్చితంగా ఆయనకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. పృథ్వీరాజ్